ధర్నా ఉద్దేశం 24 జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీలకి గత 15 ఏళ్ల నుండి కూడా బడ్జెట్ కేటాయించలేదు. ఆ కేటాయించకుండా ఒక అరకొరగా కేటాయించినప్పటికీ ఇతర పథకాలకి ఎస్సీ ఎస్టీలకి న్యాయంగా రావాల్సిన డబ్బుని ఇతర పథకాలకు మళ్లించడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ పేదలకు కూడా ఈ సప్లై నిధుల ద్వారా భూమి కొనుగోలు పథకం అనేది ఒకటి ఉంది. ఆ భూమి కొనుగోలు పథకాన్ని కూడా నిర్వీర్యం చేసి రద్దు చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీలని నిరక్షరాలుగా యాచకులుగా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నవి. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. నా పేరు దాస సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. అందులో భాగంగా ఏంటంటే మేము ఇది కానీ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా దళిత గిరిజనుల్ని సమీకరించి పోరాటానికి కూడా సిద్ధపడతామని కూడా ఈ సందర్భం చెబుతున్నాను, తెలియజేస్తా ఉన్నాను. ఇది అనంతరం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అనంతరం మేము కార్యకర్తల ముఖ్యంగా పోయి కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ జరుగుతుంది. ఏఆర్పీసీ జిల్లా కార్యదర్శికి ఇప్పటికే నా పేరు మేడికొండ జార్జి, పల్లెటూరు పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే 24 తారీఖు నుంచి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దానిలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళిక నిధుల్ని కేటాయించాలి. కేటాయించిన నిధుల్ని సక్రమంగా వినియోగించాలి. ఎవరికైతే ఉద్దేశించారో ఆ పథకాలకు సద్వినియోగం చేయాలి. ఇతర పథకాలకు మళ్లించకుండా ఈ పథకాలని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా సప్లై నిధులను ఈసారి బడ్జెట్ పెంచి ఎస్సీ కార్పొరేషన్ బలోపేతం చేయడం ద్వారా ఎస్సీలకు తగినన్ని రుణాలు పొందే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం.